శత్రువుల నుండి శరీరాన్ని కాపాడుతుంది. మళ్ళీ చెప్పండి. కృష్ణాయ యాదవేంద్రాయ జ్ఞానముద్రాయ యోగినే నాథాయ రుక్మిణీశాయ నమో వేదాంతవేదినే. ఇమం మంత్రం మహాదేవి జపన్నేవ దివానిశం. ఓ దేవి, నీవు స్త్రీవి కాబట్టి భూలోకానికి వెళ్ళి ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ ఈ మంత్రం దివానిశం. దివ అంటే ఏమిటి? పగలు. నిశం అంటే రాత్రి. దివానిశం పగలు రాత్రి రేయింబవళ్ళు అన్నమాట. అహోరాత్రములు ఈ మంత్రమును నువ్వు జపం చేయి, ఇతరులను జపం చేయమను. ఈ ఒక్క మంత్రం ఏది? కృష్ణాయ యాదవేంద్రాయ జ్ఞానముద్రాయ యోగినే నాథాయ రుక్మిణీశాయ నమో వేదాంత వేదినే. ఒక్క శ్లోకం ఇది. ఇది ప్రింట్ చేయిస్తున్నారు, ఆఖరి రోజున మీకు ఇస్తారు, ఇబ్బంది కంగారేం పడక్కర్లా. ఈ మంత్రము దివానిశం పగలు రాత్రి రేయింబవళ్ళు చదివినట్టయితే అనేక శుభాలు పొందుతారట. కృష్ణ సాయుజ్యం ఆప్నుయాత్, శాశ్వతంగా కృష్ణుని యొక్క సాయుజ్యాన్ని పొందగలుగుతారు. అగస్త్యుడు ఇప్పుడు మళ్ళీ వెనక్కి వచ్చామన్నాడు. ఆనాడు భూదేవికి స్వయముగా ఆదిశేషుడు చెప్పిన ఈ స్తోత్రం నేను దగ్గరుండి విన్నాను. నేను ఆనందంతో పులకించిపోయి ఆదిశేషుడికి నమస్కరించి, స్వామి ఇది నేను భూలోకవాసులందరికీ చెప్పవచ్చునా అని అడిగాను. మళ్ళీ అడగాలిగా, అడగకుండా నేను చెప్పిన భూదేవికి చెప్పిన స్తోత్రం నువ్వెవడోరా బయటికి లీక్ చేయడానికి అంటాడేమో ఆయన అని, స్వామి ఈ స్తోత్రం అందరికీ ఇవ్వనా అంటే అప్పుడు ఆయన చిరునవ్వు నవ్వి, అందరికీ ఇవ్వడానికి కాకపోతే దాచుకోవడానికి నేను ఎందుకు చెప్పాను అన్నాడు ఆయన.